బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో మళ్ళీ చర్చాంశంగా మారింది బర్త్ రైట్ సిటిజన్షిప్. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను నిలుపుదల చేసే అధికారం ఫెడరల్ కోర్టులకు లేదంటూ చెప్పుకొచ్చింది అమెరికా సుప్రీం కోర్టు. మరి ముఖ్యంగా బర్త్ రైట్ సిటిజన్షిప్ను రద్దు చేస్తూ 2025 జనవరిలో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని పాస్ చేయడం జరిగింది. ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ను అడ్డుకున్నాయి అక్కడ కోర్టులు. అయితే ఫెడరల్ కోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు ట్రంప్ వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్కు అనుకూలంగా తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు, ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం. అమెరికాలో దాదాపు 55 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వీళ్లలో 34% మంది అమెరికాలో పుట్టిన వాళ్లే. 55 లక్షల మందిలో 34% మంది అమెరికాలో పుట్టిన వారంటే కనుక అర్థం చేసుకోవచ్చు. గ్రీన్ కార్డు లేని వారికి పుట్టే పిల్లలకు పౌరసత్వం ఇక రాదు. ఇది గ్రీన్ కార్డు లేని వారికి పుట్టే పిల్లలకు పౌరసత్వం రాదు. ఇప్పటి వరకు అమెరికాలో పుడితే ఆటోమేటిక్గా ఆ దేశ పౌరసత్వం లభించేది, ఆ దేశంలో పుట్టారు కాబట్టి. ఇప్పుడు సుప్రీం తీర్పుతో ఆందోళనలో ఉన్నారు లక్షలాది మంది భారతీయులు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, ఏం జరిగే అవకాశం ఉంది, ఇవన్నీ మాట్లాడుకుందాం. బట్ అంతకన్నా ముందు కొద్ది రోజుల క్రితం ఇదే అంశానికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇందుకే ఆయన ఏమన్నాడు క్లియర్గా చూసిన తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ నేపథ్యంలో మీకు ఎవరికైనా అనుమానం ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నాతో పాటు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ చైర్మన్ విసు కలవలా కూడా మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ కాబోతున్నారు. ఇప్పటికే జాయిన్ అయి ఉన్నారు. బట్ ఆయన దగ్గరికి వెళ్లే కన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి ట్రంప్ ఏమన్నాడో చూద్దాం. ఏమన్నాడో చూసిన తర్వాత ఆ తర్వాత నేను విసు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ట్రంప్ ఏమన్నాడు ఒకసారి చూద్దాం. That's a big one. What about that one? That one is like Could be. They think we have good ground, but you could be right, and you'll find out. It's ridiculous. We're the only country in the world that does this with birthright, as you know. And it's just absolutely ridiculous. But, we'll see. We think it. రైట్, అది కొద్ది రోజుల క్రితం, ఇన్ఫాక్ట్ చెప్పంటే కొద్ది నెలల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలవి. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని పాస్ చేస్తున్న క్రమంలో ఇప్పుడు భారతీయుల కళలైనట్టేనా? అంటే ఇంకా ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం లేదా? మరి ముఖ్యంగా అక్కడ కోర్టులు ఏమంటున్నాయి? ఇంకా లీగల్గా ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు అట్ ద సేమ్ టైం అక్కడ ఉండి తెలుగు వాళ్ళకి వెనకాల వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తున్న గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ విసు కలవల లైవ్లో జాయిన్ అవుతున్నారు. విశ్వేశ్వర రెడ్డి కలవల అని చెప్పి సాధారణంగా అంటుంటారు. సాధారణంగా ఆయన్ని విసు కలవల అని కూడా పిలుస్తుంటారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. విసు గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఆఫ్ కోర్స్ అక్కడ గుడ్ మార్నింగ్. నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఫర్ యూ, గుడ్ మార్నింగ్ ఫర్ us. Yes, America. Yeah, for Americans it's good morning, for Indians it's good evening. But Yes. is it true to say good? ఎందుకంటే ఈ గుడ్ అనే పదం ఇప్పుడు వాడచ్చా అనేది, ఎందుకంటే ట్రంప్కి బహుశా గుడ్ న్యూస్ అవ్వచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి కాస్త, అంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఉండాలనుకున్న కళలకు అనే వాళ్ళకి ఇది కాస్త బ్యాడ్ మార్నింగ్ బ్యాడ్ ఈవినింగ్ అనుకోవాలా? సబ్జెక్ట్ ద కరెక్షన్ ఇక్కడ కాదు, ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పటికీ మనం వి హోప్ ఫర్ ద బెస్ట్. Okay. ఆల్వేస్ ఇట్ షుడ్ బి ఎ గుడ్. సో ఇక్కడ ఏంటంటే మనకి హిస్టారికల్ గా 14th అమెండ్మెంట్ నుంచి మొదలుకొని ఎప్పటి నుంచో కూడా హిస్టారికల్ గా ఈ కంట్రీలో అమెరికాలో వాళ్ళు ఏ రూపకంగా వచ్చినా, విజిటర్ రూపకంగా వచ్చినా, మరి లీగల్ గా వచ్చినా, ఏ రూపకంగా వచ్చినా ఈ కంట్రీలో ఎవరు పుట్టిన పిల్లలు కూడా అమెరికన్ సిటిజన్ అనేది హిస్టారికల్ గా ఉంది. అవును. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక అంటే స్పెసిఫిక్ గా మనం ఏంటంటే మాట్లాడుకుంటే ఈ సబ్జెక్ట్ మీద స్పెసిఫిక్ గా ఏంటంటే మేజర్ గా మనకు ఇంపాక్ట్ ఉండేది ఏ ఏరియా అంటే, మన వాళ్ళు మేజర్ గా వచ్చే వాళ్ళు ఏంటంటే విజిటర్ వీసా మీద ఎక్కువ వస్తారు. అంటే వాల్యూమ్ వైజ్ చెప్పడానికి, వాల్యూమ్ వైజ్ విజిటర్ వీసా మీద వస్తారు. H1B మీద ఎక్కువ వస్తారు. అంటే H1B మీద వస్తారు, దాని డిపెండెంట్ H4 మీద ఉంటారు. సో అదొక ఫ్యామిలీ మీద వస్తారు. ఇంకా ఈ F1 మీద వస్తారు. F1 కి డిపెండెంట్ గా F2 వీసా మీద వస్తారు US కి. సో ఈ ఏరియాలలో ఈ 3 ట్రాక్లలో వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మేజర్ కన్సర్న్ ఏంటంటే ఈ సౌత్ అమెరికా కానీ సెంట్రల్ అమెరికా కానీ ఇటువైపు నుంచి వచ్చిన కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే గోడ దునికి రావడం కానీ, లేదంటే టన్నెల్ రూపకంగా కానివ్వండి, లేదంటే ట్రక్ లో కానివ్వండి, అంటే ఏదో ఒక రూపకంగా ఇల్లీగల్ గా కంట్రీ లోపలికి ఎంటర్ అవుతారు. కంట్రీ లోపలికి ఎంటర్ అయ్యి కంట్రీలో పిల్లల్ని ఇది చేస్తారు, ఏంటి బర్త్ ఇస్తారు. టిపికల్ గా ఏంటంటే అమెరికన్ ఇమిగ్రేషన్ లాలో ఏం చేస్తారంటే వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళకి కానీ,
ట్రెజర్ ఉన్న వాళ్ళకి కానీ అమెరికా ఎప్పుడు ఆల్వేస్ వెల్కమ్ చెప్తుంది. అంటే టాలెంట్ అంటే ఇప్పుడు మన H1B అనేది ఒక స్కిల్డ్ వర్కర్ కాబట్టి ఆ రూపకంగా కంట్రీ లోపలికి వచ్చినా కానివ్వండి, EB-5 రూపకంగా కానివ్వండి, అంటే ట్రెజర్ అంటే ఇక్కడ ఒక 10 మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామన్న రూపకంగా లోపలికి రావచ్చు. అంటే కంట్రీ ఏమంటుందంటే ఎప్పుడైనా లీగల్ ఇమిగ్రేషన్ గా రండి, ఇల్లీగల్ గా ఇమిగ్రేషన్ వచ్చిన వాళ్ళకి ఈ రూపకంగా వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి బర్త్ రైట్స్ సిటిజన్షిప్ ఇచ్చిన మమ్మల్ని మీరు బర్త్ టూరిజం గా మార్చారు. సో ఈ బర్త్ టూరిజం గా మార్చే దాని మీద మేము ఎక్కడో దగ్గర కరెక్షన్ చేసుకోవాలి కదా. సో ఏ రకంగా కరెక్ట్ చేయాలి అని అంటే, సో వాళ్ళు ఇప్పుడు ఏ ఒక నామ్ క్రియేట్ చేశారంటే జనవరిలో వచ్చినప్పుడు మీకు ఒక మదర్ గానీ ఫాదర్ గానీ గ్రీన్ కార్డ్ హోల్డర్ గానీ సిటిజన్ ఇది ఉంటే మీరు ఎలిజిబుల్. అంటే ఫాదర్ కావచ్చు మదర్ కావచ్చు, ఇద్దరులో ఎవరో ఒకరు అమెరికన్ అయితే సరిపోతుందా? ఎందుకంటే చెప్పండి ప్లీజ్. అమెరికన్ కాక్కర్లేదు, గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా పర్లేదు, అంటే సిటిజన్ అయినా పర్వాలేదు, గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా పర్వాలేదు. గ్రీన్ కార్డ్ అంటే ఇప్పుడు మన ఇండియన్ సిటిజన్స్ గ్రీన్ కార్డ్ వస్తుంది చూడండి ఎగ్జాంపుల్. ఒక చర్చ జరిగింది, అటు అమెరికన్ అయి ఉండాలి లేకపోతే తండ్రి గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి అనే ఒక అంశం చర్చకు వచ్చింది. సో ఇప్పుడు అది కాదు, రైట్? నో అది ఇప్పటికి కూడా అంటే నేను ఫాదర్ మదర్ పక్కకు పెడితే పేరెంట్స్ లలో ఒకరు గ్రీన్ కార్డ్ హోల్డర్ అన్న సిటిజన్ అయినా ఉండాలి. ఓకే డన్. క్లారిటీ ఉంది కదా అందులో. యా. సో అంటే ఇప్పుడు అమెరికాలో కంటిన్యూ అవ్వాలనుకుంటే ఓకే, తల్లిదండ్రులు ఓకే, బట్ పుట్టిన పిల్లల సంగతి ఏంటి? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అక్కడ పుడతారు, పుట్టిన తర్వాత తల్లిదండ్రులు అక్కడే ఉంటారు, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఒక 20 ఏళ్ల తర్వాత లేకపోతే 21 ఏళ్ల తర్వాత ఒక సర్టెన్ టైం తర్వాత వాళ్ళు దేశాన్ని విడిచి వచ్చేయాల్సిందేనా? అంటే ఇప్పుడు ఇంకా యాజ్ వి స్పీక్ నౌ కూడా అంటే టిపికల్ గా ఏమైందంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సెకండ్ టర్మ్ వచ్చాక ఏంటంటే ఈ పాలసీ మీద ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇష్యూ చేశారు. ఇది ఏంటంటే ఇండియా అయితే యూనియన్ ఆఫ్ స్టేట్ ఉంటుంది, ఇది యుఎస్ అయితేనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇందులో ఒక 22 స్టేట్స్ లో ఉన్న డెమోక్రటిక్ పార్టీ గవర్నెన్స్ ఉన్న స్టేట్లలో ఏం చేశారు, మేము ఫాలో కాము అని చెప్పారు. అంటే మేము డెఫర్ చేస్తున్నాం దీన్ని, దిస్ ఇస్ నాట్ అన్ పీపుల్ యాక్ట్, దిస్ ఇస్ యువర్ పర్సనల్ యాక్ట్ లాగా బిహేవ్ చేస్తున్నారు మీరు. ఇది కాంగ్రెస్ సెనెట్ అంటే ఇంత పెద్ద చేంజ్ తీసుకురావాలంటే మీరు కాంగ్రెస్ సెనెట్ లోకి వెళ్ళి బిల్ పాస్ తీసుకురావాలి, కానీ ఇట్లా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రూపకంగా రాకండి అని వాళ్ళు చెప్తున్నారు, ఏది డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు. సో అదే విధంగా ఏమన్నారు, ఈ లోకల్ కోర్ట్స్ అమెరికాలో సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి ఇండియాలో హైకోర్టు సుప్రీం కోర్టు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా స్టేట్ కోర్ట్స్ అండ్ ఫెడరల్ కోర్ట్స్ లాగా ఉంటాయి ఇక్కడ మనకి. సో ఈ కోర్టులలో కొన్ని స్టేట్ లెవెల్లో ఉన్న కోర్ట్స్ ఏం చేస్తాయంటే కొన్ని కోర్ట్స్ ఏం చెప్పాయంటే మీరు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు మీరు కొంచెం డెసిషన్ మేకింగ్ చెప్పుడు ప్రతి దానిలో మీరు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేస్తున్నారు, మేము దీన్ని రిస్ట్రైన్ చేస్తాం, ఈ ఆర్డర్ ను రిస్ట్రైన్ చేస్తామని పెట్టారు. సో దీనిపైన ఇప్పుడు సుప్రీం కోర్టు ఏం జడ్జిమెంట్ తీసుకొచ్చిందంటే మీరు ప్రతి చిన్న కోర్టు ప్రతి కోర్టు వచ్చి ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ, లీగల్ బాడీస్ అమెరికాలో కూడా ఉంటాయి కదండి, జ్యుడిషియరీ బాడీస్ అని ఎగ్జిక్యూటివ్ బాడీస్ లలో కాంప్లెక్సిటీ ఉంది కాబట్టి మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు మీరు జడ్జిమెంట్ ఇచ్చి రిస్ట్రైనింగ్ ఆర్డర్ కు మీకు అథారిటీ లేదు, మేము సుప్రీం కోర్టుగా మేము జడ్జిమెంట్ ఇస్తామని వాళ్ళు వచ్చి చెప్పారు. కానీ ఇందులో స్పెసిఫిక్ గా ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద స్పెసిఫిక్ గా మేము ఇదే అని కాదు, వాళ్ళు వైడ్ గా అంటే బ్లాంకెట్ కాపీ లాగా ఇచ్చారంట. అంటే ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయాల మీద మీరు ప్రతి స్టేట్ లో ఉన్న అన్ని వచ్చి రిస్ట్రైన్ పెట్టడానికి ఆస్కారం లేదు అన్న విధంగా వీళ్ళు ముందుకొచ్చారు. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎస్పెషల్ ఇండియన్ డయాస్పోరా లాంగ్వేజ్ లో చూస్తే మనం తప్పకుండా ఈ మనం వచ్చేదంతా మెజారిటీ అంటే 95% అంత మన వాళ్ళు లీగల్ ఇమిగ్రేట్ గా వస్తారు. 5% ఏమన్నా ఇటువైపు నుంచి కెనడా నుంచి కానివ్వండి, మెక్సికో నుంచి కానివ్వండి, లేదంటే విజిటర్ రూపకంగా వచ్చేసి ఇక్కడ ఓవర్ స్టే చేస్తున్నారు ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో. లేదు స్కిల్డ్ లేబర్ లో వచ్చిన వాళ్ళు కూడా ఓవర్ స్టే అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకి వీసాలో కానీ ఏదైనా వయలేషన్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఇండియాకి వెళ్లకుండా ఇక్కడే ఓవర్ స్టే చేస్తున్న వాళ్ళు ఇప్పుడు USCIS రికార్డ్స్ ప్రకారమే ఒక 11 మిలియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. ఆ 11 మిలియన్స్ లో మన వాళ్ళు దగ్గరగా 300,000 మంది అంటే 3 లక్షల మంది ఇల్లీగల్ ఉన్నారని గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం చెప్తున్నారు. సో దీన్ని ఏదో ఒక రోజు గవర్నమెంట్ ఏం చేయాలి, ఇల్లీగల్ నుంచి లీగలైజేషన్ ప్రాసెస్ తీసుకురావాలి. ఎందుకంటే ఇల్లీగల్ గా ఉండే వాళ్ళందరూ కూడా ట్యాక్స్ పే చేయరు, క్యాష్ జాబ్స్ చేస్తారు. సో దానివల్ల ఏమైతుందంటే అమెరికన్ ఎకానమీకి వీళ్ళు కాంట్రిబ్యూట్ చేయట్లేదు, అమెరికన్ ఎకానమీలో వీళ్ళ రోల్ ప్లే చేయట్లేదు. అందువల్ల దీన్ని మనం ఏ రకంగా కరెక్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఏంటంటే ఇటువంటి పీపుల్ వల్ల మన అమెరికన్ ఎకానమీ గ్రో కావట్లేదు కాబట్టి మనం ఎక్కడో దగ్గర దీన్ని కరెక్షన్ చేయాలి. కాబట్టి ఈ ఎక్కడైతే బర్త్ రైట్ సిటిజన్షిప్ లో మనం ట్యాగ్ అలాగే చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. మనం ప్రతి ఒక్కరికి మనం ఇమిగ్రేషన్ స్టేటస్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి మనం సిటిజన్షిప్ స్టేటస్ ఇవ్వాలి. అంతేగాని ఇల్లీగల్ వచ్చి సంవత్సరాల కొలది ఇక్కడే వండుకుంటూ క్యాష్ జాబ్ చేసుకుంటూ వాళ్ళు పే చేయట్లేదు, ట్యాక్స్
మనీ లాగా చేయకుండా సొసైటీ ఇంప్రూవ్మెంట్ కు పనిచేయకుండా డెవలప్మెంట్ కు పనిచేయట్లేదనే ఉద్దేశం ఉంది కాబట్టి మన వాళ్ళ దానిలో ఇప్పుడున్న స్టూడెంట్స్ బాగా ఇంపాక్ట్ కావడానికి ఆస్కారం ఉందండి. ఎస్పెషల్ F1 F2 లో వచ్చి పెళ్లి చేసుకుని పిల్లలు ఎవరైనా కంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కానీ ఇంకా లాను ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాలేదు. ఇది ఇంకొక ఐ థింక్ ఇది జూలై మంత్ వస్తుంది, జూన్ కాబట్టి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ లో ఇంకొక 30 days వరకు అయితే దీన్ని పెండింగ్ పెట్టారు. సో దీని తర్వాత మళ్ళీ మనకు రియాలిటీ అంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ డైరెక్షన్ అంటే ట్రంప్ డైరెక్షన్ ఏంటంటే ఈ డైరెక్షన్ లో వెళ్ళగలిగే అవకాశమే ఉంది ఎక్కువ. అయితే హిస్టారికల్ గా కూడా కోర్ట్స్ ఏం చెప్పాయంటే లాస్ట్ టైము ట్రంప్ ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక 7 countries మీద ఆయన బ్యాన్ చేశారు. ఆ కంట్రీస్ అమెరికాకు రానియకుండా బ్యాన్ చేస్తారు టోటల్ గా, అసలు కంట్రీ లోపల అడుగు పెట్టకుండా చేస్తే. సో దానికి కూడా కొన్ని కోర్టులు కానివ్వండి, వాళ్ళ ఫోరమ్స్ కానివ్వండి, వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అంటే డెమోక్రటిక్ పార్టీకి రిలేటెడ్ కానివ్వండి, లేకపోతే ఇమిగ్రేషన్ కంట్రీస్ లో ఉన్న స్పెసిఫిక్ అఫిలియేటెడ్ గ్రూప్స్ ఉంటాయి ఇందులో ఈ కంట్రీలో. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు, లేకపోతే కంట్రీ ఇది చేశారు. అప్పుడు ఏమొచ్చింది, సుప్రీం కోర్టు ఏం చెప్పింది, ఇక్కడ ఫెడరల్ కోర్టు వచ్చి ఏమిటంటే నో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే తీసుకుందో ఆ డెసిషన్ మీద 7 countries బ్యానే అని చెప్పేశారు. సో అంచేత ఏమైంది, ఆ టర్మ్ లో ఆయన ఎప్పటి వరకు అయితే పెట్టారో అప్పటి వరకు 7 countries బ్యాన్ అయి ఉన్నాయి. తర్వాత మళ్ళీ మీకు తెలుసు డెమోక్రటిక్ గవర్నమెంట్ వచ్చింది, దాని తర్వాత వాళ్ళు చేంజ్ చేశారు. సో ఇన్ సిమిలర్ లైన్స్ లో ఇప్పుడు ఉన్నది రిపబ్లికన్ గవర్నమెంట్. సో రిపబ్లికన్ గవర్నమెంట్ లో ఉన్నా కూడా ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ఏం చేస్తున్నారంటే ట్రంప్ కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకుంటూ వస్తున్నారు. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద ఏమైనా కన్సర్న్స్ ఉంటే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఇవాళ చూస్తే ఎగ్జాంపుల్ మనం ఇండియా నుంచి F1 వీసా స్టూడెంట్స్ అమెరికాకు వస్తున్నారు అనుకుందాం అనుకోండి. ఒకప్పటి వరకు మనకి DS-160 ఫామ్ ఉంటుంది, అందులో సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ అవసరం లేకుండే. మన ఈ మధ్య ఏం చేశారు, టోటల్ గా దాన్ని DS ఫామ్ స్టాప్ చేసి అసలు అపాయింట్మెంట్లే క్యాన్సిల్ చేసి ఇప్పుడు కొత్తగా మళ్ళీ DS ఫామ్ అప్డేట్ చేసి అందులో మీరు తప్పకుండా మీ సోషల్ ప్రొఫైల్ అంటే సోషల్ మీడియా ప్రొఫైల్ అకౌంట్ ని పెట్టి దాన్ని మీరు పబ్లిక్ చేయాలి. అంటే దాన్ని మనం ప్రైవేట్ గా పెట్టుకుంటాం కదా, కొందరు యూజువల్ ఏంటంటే పబ్లిసైజ్ చేయరు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు మ్యాండేటర్లీ దాన్ని పబ్లిక్ చేస్తేనే మేము బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తేనే మీకు F1 వీసా గానీ ఇస్తామని ఇప్పుడు కొత్త రూల్ తీసుకొచ్చారు. సో ఇట్స్ అన్ అనదర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అండ్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ రైట్ నౌ. రైట్, అంటే విసు గారు ఇప్పుడు ఆల్రెడీ కోర్సు డైరెక్షన్స్ ఇచ్చేసాయి కాబట్టి, ఎందుకంటే ఏ దేశానికైనా ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పిందే ఇంకా అల్టిమేట్ అక్కడ. సో ఇప్పుడు ఇంకేమైనా లీగల్ గా ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా లీగల్ గా ఏమైనా ఫైటింగ్ జరుగుతుందా, ఇంకా ఆప్షన్స్ ఏమైనా మిగిలినాయా, లేకపోతే ఇక వీటి ఎగ్జిక్యూషన్ మాత్రమే మిగిలింది అనుకోవాలి ఇక్కడ? లేదు, ఇంకా ఉంది. ఇంకా ఈ స్టేట్ గవర్నమెంట్లు డెమోక్రటిక్ గవర్నమెంట్లు ఇంకా దీని మీద మాకు ఇంకా టైం కావాలి, మాకు డ్యూ డిలిజెన్స్ చేయాలి. ఎందుకంటే ఇది కొన్ని పేపర్ ఇన్వాల్వ్ అవుతుంది, దీన్ని క్యాన్సిల్ చేయాలంటే ఇవన్నీ రకాలుగా వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే అబ్బాయి పుడితే అమ్మాయి పుడితే ఇక్కడ వీళ్ళకి ఏం చేస్తారంటే బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. సో దీని మీద వాళ్ళు దే హావ్ సమ్ కన్సర్న్స్ ఉన్నాయి. అంటే ఏ డైలాగు ఏ డిస్కషన్ లేకుండా మీరు చేసే యాక్ట్ కు మేమంతా ఒబే చేయడానికి కొద్దిగా కన్సర్న్స్ ఉన్నాయి అనేది. ఇంకా ఇట్ ఈస్ స్టిల్ there is a fight, still there is an opportunity, still there is an representation. ఎందుకంటే ఇంకా గవర్నమెంట్ ఇది ఏంటంటే 50 states కదా, 50 states లలో ఇది మీకు చెప్పాను కదా, ఇట్స్ అన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇట్స్ నాట్ ఎ యూనియన్. అంటే మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ స్టేట్స్ కి ఎక్కువ పవర్ ఉంటుంది దాని ఫెడరల్ పవర్. అదే ఇండియాలో అయితే మీకు ఫెడరల్ పవర్ ఎక్కువ ఉంటుంది మనకి స్టేట్ పవర్ కంటే. సో ఈ వీళ్ళంతా మళ్ళీ దే హ్యావ్ టు కమ్ అప్ విత్ ఎ ప్లాన్. సో ఏదైనా ఆ ప్లాన్ ప్రకారం చేయాల్సి ఉంటది కాబట్టి సో ఇంకా కొంచెం టైం ఉంది, ఇంకా హోప్ ఉంది. సాధారణంగా మీరు ఒక మాట అన్నారు, లైక్ ఇక్కడ మనకి యూనియన్ గవర్నమెంట్ గా మనకు అక్కడ పవర్ ఉంటుంది, సో అక్కడ స్టేట్స్ కి పవర్ ఉంటుంది అన్నారు. సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ కి వచ్చే క్రమంలో అంటే స్టేట్స్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి స్టేట్స్ తో కోఆర్డినేట్ చేసుకొని ఆ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో వెళ్లాల్సిన ఆ సిచ్యువేషన్ ఉందా? ట్రంప్ ఆ దిశగా ఆలోచిస్తాడా? స్టేట్స్ విషయాన్ని పట్టించుకుంటాడా? కరెక్ట్, వెరీ గుడ్ పాయింట్ మీరు అనేది. యాక్చువల్ గా ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా కూడా అసలు రిపబ్లికన్ పార్టీలో డిస్కస్ చేయకుండా మీకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేస్తుంటారు కదా, అంటే సెనెట్ కు కాంగ్రెస్ పోనీయకుండానే డెసిషన్ తీసుకుంటుంది కదా. ఇంకా డెమోక్రటిక్ పార్టీలతో ఏం మాట్లాడతారని మీరు అనొచ్చు. అయితే కొన్ని లిస్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాలో ఫెడరల్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు టైపు. ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు స్టేట్ స్పెసిఫిక్ లాస్ ఉంటాయి, ఫెడరల్ లాస్ ఉంటాయి. ఇక్కడ స్పెసిఫిక్ గా ఇమిగ్రేషన్ లా ఇస్ అ ఫెడరల్ లా. అంటే ఫెడరల్ లాలో మేజర్ గా ఏంటంటే ప్రెసిడెన్షియల్ అథారిటీ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అథారిటీ కానివ్వండి, యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కానీ అథారిటీ కానీ ఎక్కువ ఉంటుంది అంటే ఎగ్జిక్యూషన్ లో. సో ఈ స్టేట్ రోల్ ఉంటుంది కానీ స్టేట్ కెన్ డెఫర్, స్టేట్ కెన్ ఆబ్జెక్ట్, స్టేట్ కెన్ ఇదేంటంటే దాన్ని ప్రొటెస్ట్, కానీ స్టిల్ ది జడ్జిమెంట్ ఆర్ కానీ డెసిషన్ మేకింగ్ కానీ ఫెడరల్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో కానీ ఇందులో డ్యూ డిలిజెన్స్ కి అయితే ఆపర్చునిటీ అయితే ఉంటుంది, రిప్రజెంటేషన్ ఆపర్చునిటీ ఉంటుంది, ప్రొటెస్ట్ ఆపర్చునిటీ ఉంటుంది. సో దానికైతే ఎవరు ఆపలేరు.
సో అందువల్ల ఆ లైన్ లో డెమోక్రటిక్ పార్టీ ఎంత ముందుకొచ్చి ఎంత బాగా ప్రజెంట్ చేస్తుంది. అదే విధంగా ప్రెషర్ గ్రూప్స్ ఉంటాయండి ఈ కంట్రీలో, కొన్ని ప్రెషర్ గ్రూప్స్ ఉంటాయి. ఆ ప్రెషర్ గ్రూప్స్ కూడా రిప్రజెంటేషన్ ఎలా ఉండబోతుంది, సో దానివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అని కానీ మళ్ళీ కూడా వస్తాయి కదా. సో అటువంటి ఆపర్చునిటీస్ కూడా ఇంకా స్టిల్ అమెరికాలో పర్సిస్ట్ అయి ఉన్నాయి. సో అంటే ఇది ఎగ్జిక్యూషన్కి ఒకవేళ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించి, అంటే డెమోక్రటిక్ పార్టీ అంటే ఎవరికైనా కాస్త అర్థం కాని వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. డెమోక్రటిక్ పార్టీ అంటే ఏం లేదు, బైడెన్ గత హయాంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు కదా ఆ పార్టీ. సో కాబట్టి బైడెన్ పార్టీగా కొంతమంది అంటూ ఉంటారు. సో ఫర్ సమ్ టైం నేను ఆ పేరు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. సో బైడెన్ పార్టీ నుంచి ఒక గట్టిగా నినాదమో లేకపోతే ఒక మంచి ప్రొటెస్ట్ లాంటితో వస్తే కనుక ఇది మళ్ళీ కాస్త ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఐఎమ్ రైట్ విసు గారు? టిపికల్ గా ఏంటంటే ఇప్పుడు దాని మీద ఏ రకమైన ప్రొటెస్ట్లు వస్తాయి, ఏ రకమైన ఇష్యూస్ వస్తాయి అనేది ఇంకా వి నీడ్ టు లుక్ ఎట్ ఇట్. అంటే దాన్ని చాలా మంది ఏంటంటే ఇష్యూ చేస్తున్నారు. అంటే ఈ 22 స్టేట్స్ ఏదైతే డెమోక్రటిక్ పార్టీ గవర్నెన్స్ ఉందో, సో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు కొద్దిగా డెఫర్ చేస్తున్నారు. మేము ఇప్పుడు అవాయిడ్ చేసుకోవచ్చు కదా, ఎగ్జిక్యూషన్ లో మన చేతిలో ఉంటుంది కదా వాళ్ళ దగ్గర స్టేట్ లాస్ లో, సో దాన్ని డెఫర్ చేస్తున్నారు. బట్ ఓవరాల్ గా చూస్తే ద పిక్చర్ షుడ్ బి మోర్ ప్రిసైజ్ గా ఉండాలి. ఇంకా ముందు అంటే మేము యాజ్ ద టైమ్ ప్రోగ్రెస్ వీ కెన్ అప్డేట్ యూ మోర్ ఆన్ వాట్ ఈస్ ద లైన్ దే ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్. సో ఆ లైన్ లో మనం థింక్ చేయగలిగితే ప్రస్తుతానికైతే మన వాళ్ళకైతే ఇమీడియట్ గా అయితే స్టాప్ అయితే ఏం చేయట్లేదు. ఇప్పుడైతే పుట్టిన పిల్లలు దే ఆర్ ఎలిజిబుల్ టు బికమ్ ఎ సిటిజన్ యాజ్ ఆఫ్ నౌ. సో ఇంకా ఏదైనా యాజ్ ద టైమ్ ప్రోగ్రెస్ వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటే దే కెన్ అడ్రస్ ఇట్. నౌ మనకు రీచ్ అవుట్ కావచ్చు, మన ఇమిగ్రేషన్ లా ఆఫీస్ లో కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకైతే ఫస్ట్ యూజువల్ గా అంటే సిటిజన్షిప్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పిల్లలు ఇక్కడ డెలివరీ చేశాక వాళ్ళకు బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ బర్త్ సర్టిఫికేట్ తర్వాత వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఇస్తారు. ఆ బర్త్ సర్టిఫికేట్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ కలిపి మళ్ళీ మనం పేపర్ వర్క్ అంతా సబ్మిట్ చేస్తే వాళ్ళకి పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారు. అది డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కి వెళ్తుంది, బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, ఫాదర్ మదర్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈదర్ పోస్ట్ ఆఫీస్ లో కానివ్వండి లేకపోతే డిఎంబి ఆఫీస్ లో కానివ్వండి, ఇటువంటి ఆఫీసులలో వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్పుడు వెరిఫై చేస్తారు మదర్ ఏంటి ఫాదర్ ఏంటి అని వెరిఫై చేసుకున్నాక అప్పుడు వాళ్ళకి సిటిజన్షిప్ అప్రూవ్ చేస్తారు. సో అది ఇంకా యాజ్ ఆఫ్ నౌ ఇంకా దాని ఇంప్లిమెంటేషన్ అయితే ఇంకా ఫుల్ గా కావట్లేదు కాబట్టి ఇంకా కన్సర్న్ లేదు. బట్ ఫ్యూచర్ లో అంటే ఫ్యూచర్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. బట్ ఏ రకంగా వచ్చినా మనం విల్ అప్డేట్ యూ. అంటే వాట్ ఎవర్ దట్ ఈస్ కమింగ్ అప్ యాజ్ ద టైమ్ ప్రోగ్రెస్ వీ కెన్ టాక్ ఆన్ దట్ లైన్స్ టు. ట్రూ. మీరు అన్నట్టుగా ఇందాక ఒక సోషల్ మీడియా అంశాన్ని ప్రస్తావించారు. సో సాధారణంగా గత 5 ఏళ్లలో మీరు వాటిని, అంటే మీరు ఇన్ ద సెన్స్ ఎవరైనా అమెరికాకు వెళ్ళాలనుకుంటే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి, సో దీన్ని ఎలా చూడాలి విసు గారు? ఎందుకంటే సాధారణంగా ఎక్కడో చోట ఏదైనా ఒక సందర్భంలో ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమో లేకపోతే మనకి వాక్ స్వాతంత్రం ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కాస్త కమెంట్ చేసే పరిస్థితి ఉంటుంది. సో అలా చేసేవాడికి ఇప్పుడు కాస్త గొడ్డలు పెట్టి అనుకోవాలా అమెరికా రాక విషయంలో? తప్పకుండా. అంటే మన వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే అమెరికాకు రావాలనుకునే వాళ్ళు, అమెరికాకు వచ్చి విద్యార్థులుగా ఉండాలనుకునే వాళ్ళు, అమెరికాకు వచ్చి జాబ్ చేయాలనుకునే వాళ్ళు, అమెరికాకు వచ్చి టూరిజం చేయాలనుకునే వాళ్ళు, అంటే అమెరికన్ లైన్ లో ఈ కంట్రీ పొలిటికల్ గా కానీ, ఈ కంట్రీ ఇంట్రెస్ట్ లో కానివ్వండి, ఈ కంట్రీ దాని మీద అంటే రీజనబుల్ గా ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అంటే కంట్రీ అంత వరస్ట్ కంట్రీ కాదు. సో కంట్రీ ఏమంటుందంటే యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్. కానీ ఈ మిలిటెంట్ సపోర్ట్ కానివ్వండి లేకపోతే ఎక్కడో ఫారిన్ కంట్రీస్ లో ఫైట్ జరుగుతుంది అనుకో, దాన్ని ఈ కంట్రీలో తీసుకొచ్చి దాన్ని హేట్రేట్ స్ప్రెడ్ చేయడం కానివ్వండి, తర్వాత ఈ కంట్రీ ఈ సార్వభౌమాధికారాన్ని క్వశ్చన్ చేస్తూ మనం మాట్లాడే పోస్టింగ్స్ ఉంటాయి చూడండి, అటువంటి వాటిలలో కూడా మనం అది పోస్ట్ చేయకుండా మన పర్పస్ ఏంటి, ఈ కంట్రీకి మనం వచ్చేది స్టూడెంట్ గా వస్తున్నాం, యూ ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్. ఈ కంట్రీకి మనం వర్క్ వస్తున్నాం, మనం ఫోకస్ ఆన్ అవర్ వర్క్. మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటే యూ ఎక్స్ప్రెస్. బట్ సోషల్ మీడియా వేదికగా ప్రెసిడెంట్ తిట్టడం కానీ, కంట్రీ దాని ఐడియాలజీని తిట్టడం కానీ, ఇటువంటి చేసే పోస్టింగ్స్ అవి వాళ్ళు వెరిఫై చేస్తారు. అంటే ప్రతి పోస్టింగ్ ను వాళ్ళు ఇది నెగటివ్ పోస్టింగ్ నేను ట్రీట్ చేయరు. కానీ ఆ పోస్టింగ్ లో ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ కానీ పాలస్తీనా కానీ ఫైట్ జరుగుతుంది అనుకోండి, వేరియస్ కంట్రీస్ లో జరుగుతున్న దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కంట్రీలో అమెరికా ఇంట్రెస్ట్ కు అగనెస్ట్ గా, అమెరికాకు ఇప్పుడు మిలిటెన్సీ ఉంది కదండి, కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ అమెరికాలో మిలిటెంట్ అటాక్స్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, ఆ దాన్ని ఎన్ఫోర్స్ చేసే లైన్ లో మనం కొంచెం కంట్రీకి నెగటివ్ గా రాయడం కానీ అటువంటివి చేస్తే ఏం చేస్తారంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. ఈ పర్సన్ కాంట్రిబ్యూషన్ ఏంటి, ఈ పర్సన్ ది బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది టెర్రరిజం యాక్టివిటీస్ లో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా, లేక దానికి ఏమైనా ఫేవర్ గా వీళ్ళు పోస్టింగ్స్ ఉన్నాయా, ఇటువంటి లైన్ లో థింక్ చేసి ఒకవేళ ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో మనం వచ్చే వాళ్ళకి ఏంటంటే ఈ లైన్ లో మీరు పోస్ట్ చేయకుండా ఉంటే బాగుంటుంది.
మీకు ఐడియాలజీ ఒకసారి ఒక మంచి పాయింట్ టచ్ చేశారు. ఇక్కడి నుంచి అమెరికాకు విద్యార్థులుగా రావాలనుకునే వాళ్ళు, ఎందుకంటే చూస్తూ ఉంటాం యంగ్ ఏజ్లో కాస్త ఫెరోషియస్గా ఉంటారు, దేనికైనా త్వరగా రియాక్ట్ అవుతారు, సోషల్ మీడియా వేదిక చాలా త్వరగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇక్కడ నుంచి అమెరికాకి రావాలనుకుంటే మరి ముఖ్యంగా ట్రంప్ హయాంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్టూడెంట్స్ అనేవాళ్ళు కావచ్చు, లేకపోతే విజిటర్స్గా కావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోందండి? మేజర్గా మీరు అన్న మంచి పాయింట్ ఏంటంటే, ఎస్పెషల్లీ మన వాళ్ళు చాలా మంది 1,00,000 పైన మంది మన హైదరాబాద్ కాన్సులేట్ దగ్గర నుంచి కూడా చాలా మంది వస్తున్నారు, తెలుగు వాళ్ళు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కానీ తెలంగాణలో ఉన్నా తెలుగు వాళ్ళు అందరూ వస్తున్నారు. వచ్చే వాళ్ళకి ఒక చిన్న మీకు ఇన్ఫర్మేషన్ అండ్ విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఈ సోషల్ ఫెరోషియస్ అంటే మీకున్న ఫోకస్ ఏరియా ఏంటంటే ఎడ్యుకేషన్కి వస్తున్నారు, టెక్నాలజికల్ గా ఇక్కడ అడ్వాన్స్ కావాలి, ఇక్కడికి వచ్చి చాలా నేర్చుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నారు. కాబట్టి సో ఆ లైన్ లోనే మీ పోస్టింగ్స్ ఉండడం కానీ, ఆ లైన్ లోనే మీ థాట్ ప్రాసెస్ ఉండడం ఉంటే, మీరు అక్వైర్ చేసుకున్న తర్వాత మీకు గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు అప్పుడు ఏమైనా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఈ టైంలో స్పెసిఫిక్ గా మీరు జాగ్రత్తగా ఉంటే గొప్పగా ఉంటుంది, మీకే అది హెల్ప్ అవుతుంది. ఎవరు వచ్చినా మీరు టెంపరీ వీసా, ఇది మీకు పర్మనెంట్ కాదు. అంటే మీరు నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద అమెరికాకు వస్తున్నారు, మీకు అది డ్యూరేషన్ సెట్ అయి ఉంది. ఆ డ్యూరేషన్ అంటే మీరు పర్మనెంట్ రెసిడెంట్ అమెరికాలో కాదు. అది మాస్టర్స్ కి అయ్యేదంటే ఒక 5 years వీసా ఇస్తారు, స్టూడెంట్ అయ్యేది విజిటర్ వీసా అయ్యేది ఉంటే వాళ్ళకి 10 years వీసా ఇచ్చిన 6 months ఈ కంట్రీలో ఉండేటట్టు చేస్తారు. H1B అయ్యేది ఉంటే 3 years ఇస్తారు, అది మళ్ళీ ఎక్స్టెండబుల్ టు అనదర్ 3 years. సో అదొక 6 years వరకు ఉంటుంది. ఒకవేళ 140 అప్రూవ్ అయి ఉంటుంటే వాళ్ళకి మళ్ళీ 3 years ఎక్స్టెండ్ ఉంటుంది. అంటే టిపికల్ గా మీరు ఏ వీసా మీద వచ్చినా కూడా మీ ఇంట్రెస్ట్ చూడండి. అంటే టూరిజం ఇంట్రెస్ట్ ఉంటే టూరిజం తీసుకోరండి. మీకు ఇక్కడ ఉన్న పొలిటికల్ సిస్టమ్ మీద మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే దెర్ ఇస్ అ నామ్స్, అంటే ఒక ఫ్రేమ్ వర్క్ లో మీరు మాట్లాడచ్చు. అంటే మీరు ఎక్స్ప్రెస్ చేయొద్దు అనేది ఎక్కడ ఏముండదు, యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్. కానీ దిస్ షుడ్ నాట్ లీడ్స్ టు ఎన్ కంట్రీ ఇంట్రెస్ట్, కంట్రీకి అగనిస్ట్ గా కానివ్వండి, కంట్రీలో ఉన్న ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ ప్రమోషన్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా ఇస్లామైజేషన్ కానీ ఆ టైప్ లో, అంటే వాళ్ళు ఇక్కడ ఏదో టెర్రరైజం చేస్తున్నారు అన్న టైపు ఉన్నది అది కనపడదు. అంటే మనం ఏదైనా చేసే, అంటే మనకున్న ఇండియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మెజారిటీ అయితే ఇప్పటి వరకు ఇందులో దొరికిన వాళ్ళు ఎవరు లేరు. అంటే రేపు పొద్దున దొరుకుతారని కూడా కాదు మనం, ఎందుకంటే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఈ ఇండియన్ పీపుల్ మీద వాళ్ళ కన్సర్న్ కాదు. వీళ్ళు ఈ ఫామ్ పెట్టింది మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, అమెరికన్ ట్రంప్ ఏదైనా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చినా, లేకపోతే ఒక డెసిషన్ మేక్ చేసినా, ఒక ఇమిగ్రేషన్ లో ఒక చేంజ్ తీసుకొచ్చినా అది ఒక ఇండియా కోసం అని పెట్టరు, వాళ్ళు హోల్ వరల్డ్ కి పెడతారు. ఎందుకంటే ఒక 160 కంట్రీల నుంచి కూడా ఇప్పుడు స్టూడెంట్ వీసా అనేది ఒక ఇండియాకి ఒక్కరికి పెట్టిన స్టూడెంట్ వీసా కాదు, 160 కంట్రీస్ నుంచి కూడా స్టూడెంట్స్ వస్తుంటారు కంట్రీ లోపలికి. 160+ అంటే నేను చెప్పేది 160+ కంట్రీస్ నుంచి వివిధ వీసాల రూపకంగా కంట్రీ లోపలికి వస్తారు. కాబట్టి వీళ్ళు కంట్రీ లోపలికి వచ్చేటప్పుడే ఫుల్ ప్రూఫ్ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ DS 160 ఫామ్ ను అప్డేట్ చేశారు. ఇందులో నేను ఈ మధ్య మన వాళ్ళు ఇండియాలో వెళ్ళిన వాళ్ళకి కూడా వాళ్ళకి 221G ఇచ్చారు, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లు ఇచ్చి నాకు లెటర్లు కూడా వచ్చాయి అక్కడి నుంచి. అందులో ఇచ్చి ఏమంటారంటే మీ సోషల్ మీడియా ప్రొఫైల్ ని పబ్లిక్ పెట్టండి అని పెట్టి పంపించారు వాళ్ళకి. ఆ నోటీసులు అంటే వీసా ఇష్యూ చేయకుండా వీసా రిఫ్యూజ్ చేస్తూ F1 వీసాకి వెళ్ళిన విద్యార్థులకి వాళ్ళకి ఆ లెటర్ పంపించారు. ఆ లెటర్ లో నేను చూస్తే ఏముందంటే, మీకు మీ సోషల్ మీడియా ప్రొఫైల్ ను మీరు పబ్లిక్ పెట్టండి, కొంత ప్రైవేట్ గా పెడతారు కదా, దాన్ని మీరు పబ్లిక్ సైజ్ చేస్తే మేము వెరిఫై చేసుకుంటాము, మీరు బాగుండేదంటే మేము తప్పకుండా వీసా ఇస్తాం. అంటే వీఆర్ నాట్ హియర్ టు రిజెక్ట్ యువర్ వీసా. నేను ఆల్ ద టైం మన వాళ్ళకి ఏం చెప్తాను అంటే, US కాన్సులేట్లు పెట్టింది మీకు వీసాలు ఇవ్వడానికి, మీకు వీసాలు రిజెక్ట్ చేయడానికి కాదు. కాకపోతే వాళ్ళు ఏదైతే కంట్రీ లోపలికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు స్క్రీన్ చేయాల్సిన బాధ్యత US కాన్సులేట్లకు కానీ CBP ఆఫీస్ కానీ ఉంది. సో అంచేత ఆ 2 డిపార్ట్మెంట్లకు మనం అబాయిడ్ అయ్యి ఇక్కడ ఉన్న ఫ్రేమ్ వర్క్ లో ఇక్కడ ఏదైతే లా ఆఫ్ ద ల్యాండ్ ఉందో మీరు ఫాలో కాగలిగితే, మీరు ఏదైతే మీరు ఇక్కడికి రావాలనుకుంటున్నారో, మీరు విజిటర్ వీసా రూపకంగా వచ్చినా, మీరు స్టూడెంట్ రూపకంగా వచ్చినా, మీరు స్కిల్డ్ లేబర్ గా వర్క్ వచ్చిన H1 మీద వచ్చినా, మీరు సక్సెస్ఫుల్ గా మీరు ఆబ్జెక్టివ్స్ ను ఫుల్ఫిల్ చేయగలుగుతారు. సో ఆ ఉద్దేశంతో మీరు ముందుకెళ్తే బాగుంటుంది అనేది మా విజ్ఞప్తి. రైట్. ఇక్కడ గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం విసు గారు, ఏమంటే కనుక ఇక్కడి నుంచి అక్కడికి వచ్చిన తర్వాత సరే అఫ్కోర్స్ ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని అక్కడికి వచ్చిన తర్వాత ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకొని అక్కడ ఫీజులు కట్టుకోవచ్చు, ఇటువంటి ఒక ఊహలో ఒక కలో ఇటువంటిది ఉంటూ ఉంటుంది. బట్ సమ్వేర్ అది కరెక్ట్ కాదు అనేది చర్చ. సో ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే దీనికి సంబంధించి అంటే ట్రంప్ హయాంలో సాధారణంగా ఒక హార్డ్గా వెళ్తూ ఉంటాడు, ఒక డెసిషన్స్ అలా గట్టిగా తీసుకుంటాడు అని చర్చించుకుంటున్న నేపథ్యంలో ఎలా ఉందండి ప్రస్తుతం? అంటే అక్కడ ఏమైనా పార్ట్ టైం జాబ్ చేసే అవకాశం ఉంటుందా స్టూడెంట్స్గా వచ్చేవాళ్ళు, లేకపోతే దే హ్యావ్ టు స్ట్రిక్ట్లీ అబైడ్ టు ద రూల్స్? లా ఆఫ్ ద ల్యాండ్, US ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ ఫర్ F1 వీసా
అయితే ఏదైతే మనం అబైడ్ అవుతామని సైన్ చేస్తామో సో దాని రూల్ ఫ్రేమ్వర్క్ ప్రకారమే ఇప్పుడు జరుగుతుంది. ఇంకా చేంజ్ లేదు అందులో. అంటే విజిట్ మనం ఏదైతే F1 వీసా ప్రోగ్రామ్ కి వచ్చామో మనం పర్పస్ ఆఫ్ ద విజిట్ ఈజ్ టు స్టడీ. సో యువర్ ఫోకస్ ఈజ్ స్టడీ ఎట్ ద యూనివర్సిటీ అండ్ యువర్ పర్పస్ టు వర్క్ ఆల్సో విత్ ఇన్ ద క్యాంపస్ ఫ్రేమ్వర్క్ లో. అంటే మనం ఏదైతే యూనివర్సిటీ మీకు ఇస్తుందో అంటే ఆథరైజ్డ్ వర్క్ ఇస్తుందో మీరు యు ఆర్ ఎలిజిబుల్ టు వర్క్. దేర్ ఇస్ నో సెకండ్ టు ఇట్, దేర్ ఇస్ నో చేంజ్ టు ఇట్. ఎక్కడైతే చేంజ్ ఉందంటే మన వాళ్ళు దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసుకొని లేకపోతే సెల్ఫ్ గా వాళ్ళే వాళ్ళ థాట్ ప్రాసెస్ ని ఇది చేసుకొని వాళ్ళు వెళ్ళి కొన్ని డాక్యుమెంట్స్ ఫేక్ గా పెట్టేసి ఇక్కడికి వచ్చేసి ఏం చేస్తున్నారంటే స్టోర్లలో కానివ్వండి, గ్యాస్ స్టేషన్లో కానివ్వండి, గ్రోసరీ స్టోర్లో కానివ్వండి, ఎక్కడన్నా కానీ వాళ్ళ ఫైనాన్షియల్ తోని ఇక్కడ వచ్చి మళ్ళీ ఎకానమీ. దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఇల్లీగల్ యాక్ట్. ఎట్లయితే విజిటర్ ఇల్లీగల్ గా వచ్చేసి ట్యాక్స్, ఇప్పుడు ఇక్కడ ఏదైతే వీళ్ళు పిల్లలు వచ్చి పనిచేస్తారో దీనికి ట్యాక్స్ పే చేయరు. సో ట్యాక్స్ పే చేయకుండా మనం ఏం చేస్తున్నాం, అమెరికన్ ఎంప్లాయ్మెంట్ ని మనం తీసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ ఈ స్టోర్లలో పనిచేసే వాళ్ళంతా $10, $20 ఈ రేంజ్ లోనే ఉంటాయి. అది వీళ్ళ $per రేటు. ఇట్స్ నాట్ $100. మేము ఏం విజ్ఞప్తి చేస్తున్నాం అంటే స్టూడెంట్స్ కి, మీరు ఈ కంట్రీలోకి వచ్చింది $10 జాబ్ చేయడానికి రావట్లేదు, మీరు ఈ కంట్రీలోకి వచ్చింది $100. ఎందుకంటే మన ఇండియా నుంచి వచ్చిన స్కిల్ మీరు గ్రాడ్యుయేషన్ అక్కడ కంప్లీట్ చేసి వస్తున్నారు, మీకు ఎబిలిటీ ఉంది, మీకు స్కిల్ ఉంది, మీకు నాలెడ్జ్ ఉంది, మీరు కొత్త ఇన్నోవేషన్స్ ఇన్వెన్షన్స్ కి మీరు ఇక్కడ ఆలవానం కావాలి తప్ప కానీ మీరు ఇక్కడికి వెళ్ళి ఇల్లీగల్గా వెళ్ళి స్టోర్లలో పనిచేయడం కానీ అక్కడ దొరకడం కానీ అండర్ ఏజ్ కిడ్స్ కి మనలు ఇదేంటి బీరు సెల్ చేయడం కానీ ఇంక ఇది రకరకాల దానిలో ఈ మధ్య మనలు చాలా మంది దొరుకుతున్నారు. థెఫ్ట్ కేసులలో దొరుకుతున్నారు, స్పీడింగ్ టికెట్లలో దొరుకుతున్నారు, ఇంకేదో టికెట్లలో దొరికి వాళ్ళ ఇబ్బందులలో పడుతున్నారు. సో ఈ ఇబ్బందులు పడకుండా మీరు వచ్చిన పర్పస్ ఈ 2 సంవత్సరాలు ఏదైతే మీ పేరెంట్స్ కమిట్మెంట్ ఇచ్చారో ఈ ఎడ్యుకేషన్ కి రిలేటెడ్ ఎంత ఖర్చు అవుతుందో మేము మా దగ్గర ఫండ్స్ ఉన్నాయన్నా కానీ లేకపోతే ఏదైనా బ్యాంక్ నుంచి లోన్ రూపకంగా కానీ మేము తీసుకుంటామని చెప్పారో వాటికి అబైడ్ అయి ఉండండి. ఆ ఫ్రేమ్వర్క్ లో ఉండడం వల్ల ఏమైందంటే ఇందులో ఏ మాత్రం లా మీరు వయలేట్ చేస్తే ఇవాళ కాదు, దీని రిపర్కేషన్స్ కానీ దీని ఇంప్లికేషన్స్ కానీ మీరు ఒక F1 వీసా మీద ఉండరు. F1 వీసా మీద తర్వాత మీరు H1కి వెళ్తారు, మీరు H1 తర్వాత మళ్ళీ గ్రీన్ కార్డ్కి వెళ్తారు, మీరు గ్రీన్ కార్డ్ తర్వాత సిటిజన్షిప్కి వెళ్తారు. ఈ హోల్ ప్రాసెస్ లో ఈ కంట్రీలో ఉండాలనుకున్నప్పుడు మీరు ఎప్పటికైనా కూడా మీరు USCIS ఆఫీస్ తోని కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ తోని మీ రిలేషన్ ఉంటుంది. సో మీరు ఎప్పుడు మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు కూడా మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం వల్ల మీ బ్యాక్గ్రౌండ్ లో మీరు చేసిన యాక్ట్స్ అన్ని బయటకు వస్తాయి. దీనివల్ల ఎవరు ఇబ్బంది గారు, మీరు ఇండివిజువల్ గా ఇబ్బంది అవుతారు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్టూడెంట్స్ కి తప్పకుండా మీరు ఏదైతే నామ్స్ లాస్ ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ మనం అబైడ్ అవుతామని సైన్ చేశామో ఒప్పుకున్నామో దాన్ని ఫాలో కండి. సో దానివల్ల మీకు బాగుంటుంది, మీ పేరెంట్స్ బాగుంటారు, అందరు అంటే ఇక్కడ ఉన్న సొసైటీలో కూడా మనం ఇండియన్స్ గా అరే వీళ్ళు బాగుంటారు అనేది మా మెసేజ్ వెళ్తుంది. సో అంచేత అదే లైన్ లో మనం థింక్ చేస్తే బాగుంటది. అందులో ఏ చేంజ్ లేదు. ఎస్పెషల్లీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో మాత్రం మీరు వర్క్ చేయకండి, బయట ఇల్లీగల్ అనాథరైజ్డ్ వర్క్ చేయకండి. దానిలో రేపు పొద్దున ఐస్ వచ్చి పట్టుకున్నా మిమ్మల్ని జైలుకి తీసుకెళ్లి పెడతారు, దాని తర్వాత మళ్ళీ డిపోర్ట్ చేస్తారు. ఇవన్నీ మీకు ఒక 10 years బ్యాన్ చేస్తారు. ఇవన్నీ 5 years 6 years 10 years ఇట్ డిపెండ్స్ ఆన్ ద బ్యాన్ టైమ్ వేరియస్ బిట్వీన్ ద ఇయర్స్ దాన్ని. సో ఆ ఇబ్బంది మీకు కలగకుండా ఉండాలి అంటే మీరు తప్పకుండా లా ఆఫ్ ద ల్యాండ్ ని మీరు ఫాలో కావాల్సిందే. మా గైడెన్స్ తీసుకోండి. ఎగ్జాక్ట్లీ నేను అదే పాయింట్ కి రాబోతున్నాను. ఇప్పుడంటే లైక్ ఒక ఇష్యూ వచ్చింది కాబట్టి మీలాంటి వాళ్ళు ఎక్కడో మాకు తారసపడుతూ ఉంటారు, మేము కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం, మీరు మాట్లాడతారు అండ్ అవేర్నెస్ ని క్రియేట్ చేస్తూ ఉంటాం. బట్ వన్స్ ఒకవేళ ఇష్యూలో చిక్కుకున్న పక్షంలోనో లేకపోతే అవసరం కావాలనుకుంటే హౌ టు రీచ్, ఎవరిని కలవాలి, ఎవరిని అడ్రస్ చేయాలి, ఒకవేళ అక్కడికి వచ్చిన తర్వాత ప్రాబ్లంలో చిక్కుకుంటే ఎటువంటి సాయం ఎవరి నుంచి అందుతుంది, దీనికి సంబంధించి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారా? తప్పకుండా అందరిని ఎక్కడైతే ఉన్నారో ఎవరు ఏ ఇబ్బంది ఎదుర్కొన్నా కూడా మాకు రీచ్ అవుట్ కావచ్చు. మాకు రీచ్ అవుట్ అయ్యి వాళ్ళు ఇప్పుడు కరెంట్లీ వాళ్ళు రీచ్ అవుట్ అవుతున్నారు. మన మీడియా రూపకంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు ఏ సమస్య వచ్చినా అంటే ఇక్కడ లా ఆఫ్ ద ల్యాండ్ లో మీకు కొన్ని కన్సర్న్స్ ఉంటాయి, అడ్వైజెస్ కావాలి, గైడెన్స్ కావాలి. మేము లా ఆ పర్టికులర్ స్టేట్ స్పెసిఫిక్ లా అయితే స్టేట్ స్పెసిఫిక్ అటార్నీలతోని, లేదంటే ఫెడరల్ లా అయితే నేషనల్ అంటే ఫెడరల్ అటార్నీస్ తోని వాళ్ళకి గైడెన్స్ ఇప్పిస్తున్నాము, అడ్వైజెస్ ఇప్పిస్తున్నాము, కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాము, నాలెడ్జ్ షేర్ చేస్తున్నాము. సో దట్ వాళ్ళకి ప్రీ యాక్ట్ ఒక డెసిషన్ మేకింగ్ చేసే ముందు మీరు సెకండ్ సెట్ ఆఫ్ గైడెన్స్ తీసుకోండి అని గైడ్ చేస్తున్నాము. సో విద్యార్థులుగా రూపకంగా వచ్చినా, విజిటర్ రూపకంగా వచ్చినా మన ఇమిగ్రేషన్ లా ఆఫీస్ ఉంది, జెనిత్
లా ఆఫీసెస్ ఆఫ్ జనితా కంచర్లా కూడా వాళ్ళ ఆఫీస్ నుంచి కూడా తప్పకుండా గైడెన్స్ ఇస్తారు, అడ్వైజెస్ ఇస్తారు. అది ఫ్రీగా ఉంటుంది. స్టూడెంట్స్ కి అయితే అది ఫ్రీ, వాళ్ళ దగ్గర డబ్బు ఛార్జ్ చేయరు, ఎందుకంటే వాళ్ళు ఎర్న్ చేయరు కాబట్టి. ఇక్కడ స్టూడెంట్స్ రూపకంగా ఉన్నారు కాబట్టి. అదే రూపకంగా విజిటర్ రూపకంగా వచ్చిన వాళ్ళు కూడా ఫ్రీ. వాళ్ళకు కూడా గైడెన్స్. కానీ ఇవాళ మనం ఇంతకుముందు మన ఫోన్ కంటే ముందు కూడా ఇవాళ డాలస్ లో ఒక వ్యక్తి మన హాస్పిటల్లో ఉన్నారు. ఇండియా నుంచి వచ్చారు విజిటర్ వీసా మీద, పాపం హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా చివరి దశలో ఉన్నారు. సో అక్కడ నుంచి మాకు కాల్ వచ్చింది. సో ఏం చేయాలి నెక్స్ట్? సో వాళ్ళకి అసలు ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒక బాడీని మళ్ళీ ఇండియాకి పంపించాలంటే వాళ్ళ ప్రొసీజర్ ఏంటి ఫాలో కావాలనేది కూడా ఒక ఆలోచన. అందులో కూడా మేము ముందుకు వచ్చి హెల్ప్ చేస్తున్నాం. అంటే వాళ్ళకి స్పీడింగ్ టికెట్కి వెళ్తారు, ఆ స్పీడింగ్ దగ్గర ఎక్కువ వెళ్తే వాళ్ళకి టికెట్స్ ఇష్యూ చేస్తారు. వాళ్ళు ఆ స్పెసిఫిక్ లా అటార్నీ, ఆ స్పెసిఫిక్ స్టేట్ అటార్నీని మేము ఎంగేజ్ చేస్తున్నాము, గైడెన్స్ ఇస్తున్నాము. సో దట్ వాళ్ళకి పాయింట్స్ తక్కువ పడేటట్టు, తర్వాత వాళ్ళకి ఎక్కడైతే దానికి ఈ రూపకంగా అంటే ఈ గైడెన్స్ ఇవ్వడం రూపకంగా రేపు ఫ్యూచర్ లో మళ్ళీ ఇంకొకసారి ఆ స్పీడింగ్ వెళ్లకుండా. అదే విధంగా ఈ మధ్య మన వాళ్ళు థెఫ్ట్ కేసెస్లలో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో అది ఆ థెఫ్ట్ కేసెస్ వాటిని కూడా మనం స్టీలింగ్ అంటారు, షాప్ లిఫ్టింగ్ అంటారు. సో వీటిలలో కూడా మనకి గైడెన్స్ ఇస్తున్నాము. అందులో ఒకవేళ తెలిసో తెలియకనో చేస్తే కూడా మళ్ళీ వాళ్ళకు గైడెన్స్ ఇస్తున్నాము. వాళ్ళకి కోర్టులో నుంచి బెయిల్ బాండ్స్ ఉంటాయి, వీళ్ళను ఎందుకంటే జైలు తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళు బెయిల్ బాండ్ రూపకంగా వాళ్ళ బెయిల్లో తీసుకురావడము. తర్వాత ఈ మధ్య మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ వస్తున్నాయి, ఎందుకంటే చాలా మంది మైగ్రేట్ అయ్యి ఇప్పుడు మరొక హైదరాబాద్ ఇక్కడే నిర్మాణం, తెలుగు సమాజం ఇక్కడ వచ్చేసింది మొత్తం. అంటే మనకి తెలుగు ప్రజలకు ఇప్పుడు ఆడ 2 రాష్ట్రాలు లేవు, ఇక్కడ 3వ రాష్ట్రంగా అమెరికా ఉంది. సో అమెరికాలో ఉన్న జనం అంతా కలిస్తే కూడా ఆ రేంజ్ లో ఇక్కడికి మైగ్రేషన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా సమస్యలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక కొత్త సమాజం వచ్చింది కాబట్టి ఏ రకమైన సమస్య వచ్చినా కూడా మీరు గైడెన్స్ తీసుకోండి, అడ్వైజెస్ తీసుకోండి, దాని ప్రకారం యాక్ట్ చేయండి. ఎందుకంటే ఈ కంట్రీలో లా ఆఫ్ ద ల్యాండ్ పవర్ఫుల్. సో ఈ లాను మనం ఫాలో కాకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే బదులు దానికంటే ముందే గైడెన్స్ తీసుకోవడం వల్ల మీకు ఎడ్యుకేట్ అవుతారనే ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా లా ఆఫీసర్స్ ని హెల్ప్ తీసుకోండి. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రూపకంగా కూడా మనం గ్లోబల్ తెలంగాణ కూడా అన్ని రాష్ట్రాలలో ఉన్నాం. తర్వాత వివిధ దేశాల్లో కూడా ఎక్కడున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళు ఏ కంట్రీలో ఉన్నా కూడా ఏ సమస్య ఎదుర్కొన్నా కూడా మనం అక్కడ ఉన్న వాళ్ళతో ఒక వారధి లాగా వాళ్ళకు ఇంటిగ్రేట్ చేయడం వల్ల సమస్యకు అక్కడ ఉన్న సీనియర్స్ ఉంటారు చూడండి, 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి ఆ కంట్రీలలో ఉన్న వాళ్ళతో కూడా మనం ఏ రూపకంగా వచ్చినా, వాళ్ళు విద్యార్థి రూపకంగా రానియండి, ఎంప్లాయ్మెంట్ రూపకంగా రానియండి, విజిటర్ రూపకంగా రానియండి, మేజర్ గా వాళ్ళందరికీ కూడా వాళ్ళ సమస్య ఏదున్నా కూడా రీచ్ అవుట్ కావచ్చు. సో అది గ్లోబల్ తెలంగాణ రూపకంగా కావచ్చు, తర్వాత ఈ జనితాల రూపకంగా కానివ్వండి. మీరు ఎవరు వచ్చినా మన టీవీ ప్రేక్షకులందరికీ కూడా చెప్పండి, మన ఆఫీస్ కార్డు పంపిస్తాము, అందులో ఫోన్ నెంబర్స్ ఉంటాయి, మీరు షేర్ చేయండి, స్క్రోలింగ్ పంపించండి. స్క్రోలింగ్ పంపడం ద్వారా వాళ్ళకి ఎడ్యుకేట్ అవుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మేము వాషింగ్టన్ డీసీ వేదికగా ఉంటాం కాబట్టి మీకు తెలుసు, వాషింగ్టన్ డీసీ వేదిక అనేది పొలిటికల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. సో ప్రపంచానికి ఇది ఒక వారధి, ఇక్కడ నుంచే అన్ని జరుగుతుంటాయి. కాబట్టి మేము ఏ గైడెన్స్ కానీ మేము ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ గా ఉంటాం కాబట్టి మీకు ఆ అడ్వైజెస్ కానీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము తప్పకుండా వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ విశ్వేశ్వర రెడ్డి కలవల గారు జాయినింగ్ విత్ ఆర్టీవీతో జాయిన్ అయ్యి అనేక అంశాలకు సంబంధించి చాలా మందికి రైజ్ అవుతున్న క్వశ్చన్స్ని అండ్ అక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి వాటికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు, విశ్లేషణతో సైతం మా ముందుంచే ప్రయత్నం చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తంగా అయితే అది విశ్వేశ్వర రెడ్డి కలవల గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ అని చెప్తోంది. మరి ముఖ్యంగా ప్రస్తుతానికైతే మాత్రం అది ఇంకా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అయితే సంతకాలు అయ్యాయి అక్కడ కోర్టులో. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు కావచ్చు, లేకపోతే అది కోర్టులో ఉంది. కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ స్టేట్స్కి సంబంధించి ప్రస్తుతం అక్కడేమైనా డెమోక్రటిక్ పార్టీకి సంబంధించి అంటే బైడెన్ పార్టీ నుంచి ఉన్న వ్యతిరేకత వ్యక్తమైనా, లేకపోతే అక్కడ నిరసన గల వ్యక్తమైనా ఆచరణలో కాస్త అది ఇంకా టైం పట్టే అవకాశం ఉంది, ఆచరణాత్మకంగా వెళ్ళడానికి సమయం పట్టే అవకాశం ఉందంటూ కూడా ఇటు విశ్వకళలో చెబుతున్న పరిస్థితి. సో మొత్తంగా మీకేమనిపిస్తుందని మాత్రం కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా అమెరికాలో మళ్ళీ చర్చనీయాంశంగా మారింది బర్త్ రైట్ సిటిజన్షిప్. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ను నిలుపుదల చేసే అధికారానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆ అధికారం ఫెడరల్ కోర్టులకు సంబంధించి అమెరికా సుప్రీంకోర్టు ఒకటిగా చెప్తోంది, మీకు ఆ కింద కోర్టులకు లేవు అంటూ కూడా చెప్పిన సందర్భం. బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తూ 2025లో జనవరిలో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని సైన్ చేశాడు. ఆ తర్వాత సైన్ చేసిన ఆ కొద్ది రోజుల్లోనే ఆయన చేసిన స్టేట్మెంట్స్ మనం చూసాం. ఇన్ఫ్యాక్ట్ ఆయన ప్రచారంలోని ఎన్నికలకు వెళ్లే కన్నా ముందు తన ప్రచారంలోని ఈ అంశాన్ని ప్రస్తావించాడు కాబట్టి చాలా సీరియస్గా ఉన్నాడు. దీన్ని ఎలాగైనా ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని సైన్ చేసిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో కోర్టులు కూడా అంటే కింద కోర్టులకు సంబంధించి చెప్పిన తర్వాత పైకోర్టు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ట్రంప్కి అనుకూలంగా తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. ఈ తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది అంటే కనుక దాదాపుగా అది ఆచరణాత్మకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. బట్ స్టేట్స్ ఏం చేయబోతున్నాయి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మీకేమనిపిస్తుంది కమెంట్ చేయండి. I think we have good birthright. That's a big one.
What about that one of the courts? That one is likely. Could be. I think we have good ground, but you could be right. I mean, you'll find out. It's ridiculous. We're the only country in the world that does this with birthright, as you know. And it's just absolutely ridiculous. But, we'll see. We have very good ground. Birthright. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.